అధికారంలోకి వస్తే ఎంతమందినో చదివిస్తా అని చెప్తా ఉంటారు చంద్రబాబు. ఆయన చదివించేది లేదు, మాకు చేసేది లేదు. అంత అబద్ధం, ఇదంతా బూటకం, ఇదంతా నాటకం అంతే. మరి మళ్ళీ ఎవరు రావాలంటే పెద్దమ్మా? మాకు మా బిడ్డే రావాలి, మా జగన్ బాబే రావాలి, మా కొడుకు లాంటి వాడు, మేము ఆయన్నే గెలిపించుకుంటాం. మరి పవన్ కళ్యాణ్ పూర్తి చేయగానే చంద్రబాబు నాయుడు అంటా ఉన్నాడు కదా. చంద్రబాబు నాయుడు ఏది సాగనివ్వం, సాగదు కూడా. ఆడవాళ్ళమందరమే మా బాబుని, మా బిడ్డనే గెలిపించుకుంటాం, మా జగన్ బాబునే గెలిపించుకుంటాం. మా బిడ్డ లాంటి వాడు, తెలుసావా? మరి పెద్దమ్మ నిరుద్యోగ వృత్తి కూడా యాడిచ్చాడండి, పలానా తాడిచ్చాడని చెప్పండి. ఇప్పుడు ఉద్యోగాలు లేవు, వాళ్ళకి డబ్బులు ఇచ్చా అన్నాడు. యాడ పలానా తాడిచ్చాను చెప్పండి. ఇచ్చే గతంలో నువ్వు చేయలేదు కండి. నువ్వు ఇప్పుడు చేతాన్ని గ్యారెంటీ ఉండటానికి గతంలో చేసుంటే అబ్బో చంద్రబాబు నాయుడు నెంబర్ 1 మాట మీద నిలబడ్డా అనుకుంటానికి. ఏం చేయలేదు గతంలో. మేము అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు లేని వాళ్ళకి నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తా అని చెప్తా ఉన్నారు కదా. చెప్పేది అదే, నువ్వు ఇప్పుడు చెప్పేది అదేనండి. గతంలో నువ్వు చేసి ఉన్నడితే అట్నే ఓట్లు వేసేవాళ్ళు. గతంలో నువ్వు ఏది చేయలేదు కదా, ఇప్పుడు ఎట్లా నమ్ముతారు జనాలు? అది మరి హైదరాబాద్ డెవలప్మెంట్ చేసిన డెవలప్మెంట్ ఏపీ కావాలంటే బాబు రావాలని అక్కడి నుంచి దేనికి వచ్చాడండి? కావాలంటే బాబు రావాలని అవన్నీ ఒట్టి మాట. గతంలో జాబ్ రావాలి, బాబు రావాలన్నాడు కదా. ఎవడికన్నా ఇంటింటికి జాబ్ అన్నాడు. ఏ ఇంటికి వచ్చిన జాబు? ఏ ఇంటికి వచ్చిన జాబు అన్నాడు. 14 సంవత్సరాలకు అధికారం చేశాడంటే అప్పుడు ఇటువంటి నాయకులు లేరు. ఇటువంటి నాయకులు రాలి. అప్పుడులో రాజశేఖర్ ఉన్నప్పుడు ఆయన కూడా దగ్గర 7 సంవత్సరాలు చేశాడు. రాజశేఖర్ చనిపోబెడితే చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉండేవాడు కాదు. ఆయన చనిపోబెడితే జీవితాంతం ఇల్లే ఉండేది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. మరి జాబ్ రాష్ట్రాన్ని కూడా అప్పులు పాలు చేస్తూ ఉన్నారు. అప్పుది చంద్రబాబు నాయుడు కన్నా కానీ అప్పులు ఎక్కువ ఆయన చేశాడు. జగన్ ప్రభుత్వం వచ్చినా కానీ తప్పులు లేవు. మరి చంద్రబాబు నాయుడు ఇవేనా చివరి ఎన్నికలు? ఆయన ఎన్ని మాటలు చెప్పాడంటే, ఇప్పుడు కనీసం 200 పథకాలు చెప్పాడు మేము ఇస్తామని. గతంలో ఏ పథకం కూడా చేయలేదు. గతంలో ఇంతకంటే ఎక్కువ ఇచ్చామని చెప్తా ఉన్నాడు. ఎవరికి ఎక్కడన్నా కానీ ఒక చెంటు స్థలం ఇచ్చినట్టు ఎక్కడన్నా చరిత్రలో చూపిమ్మనండి. ఎక్కడన్నా చరిత్రలో ఒక చెంటు స్థలం ఇచ్చినట్టు. మరి ఆ చెంటు స్థలం ఏం సరిపోయింది పేదవాళ్ళకి అని చెప్తా ఉన్నాడు. అసలు ఇలా లేక చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇలా మా ఇంట్లో మాకు స్థలం లేదు. ఇవాళ 3 సెంట్లు స్థలం వచ్చింది. 2 మా అబ్బాయికి వచ్చింది, నాకు వచ్చింది. నేను అద్దెకుంటున్నాను. నేను చచ్చిపోయాను అనుకో, ఇంట్లోంచి బయట నెడతారు శవాన్ని. ఇలా మంచం పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చాడు మనకి. మరి వాటిని కూడా విమర్శలు చేస్తూ ఉంటారు. అవి కూడా శవాలను పూడ్చుకోవడానికి అనేసి కూడా ఆయన అంటూ ఉంటారు. వాళ్ళు అంటారండి, ప్రభుత్వం వ్యతిరేకంగా. ఇప్పుడు జగన్ ఓడిలేకనే ఇంతమంది కలుపుకుంటుంది. జగన్నే తట్టుకోలేకనే కదా ఇంతమంది పొత్తులు కలుపుతుంది. జగన్కి అంత పవర్ ఉందిగా, అర్థమవుతుందిగా, వాళ్ళకు కూడా అర్థమవుతుందిగా. మరి మొన్న ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేశారు. కనీసం ఎన్నో మేనిఫెస్టోలు రిలీజ్ చేశాడు గతంలో. ఏదైనా ఒక్కడన్నా చూపించాడు ముందు మీకు చూస్తాం, మీకు ఐడియా ఉంటుంది. గతంలో ఎన్నో ఇచ్చాడు, పలానా ఇది నెరవేర్చాడని చూపిమ్మనండి. ఆయన ప్రభుత్వంలో రైతు రుణమాఫీ చేస్తే ఆడవాళ్ళ పసుపు కుంకుమ ఇచ్చాయని చెప్తా ఉన్నాడు. పసుపు కుంకుమ లాస్ట్లో 2 నెలలు ఉందనగా, ఎలక్షన్ ఉందనగా 2 నెలలకి ముంగలు ఇచ్చాడు. రైతు రుణమాఫీ ఎక్కడా చేయలేదు. రైతు రుణమాఫీ ఎక్కడా చేయలే. ఇది ఒక్కటే చేసింది. పసుపు కొంత మాత్రం ఇంకొక 2 నెలలు దిగుతారనగా ఆ 2 పథకం ఇచ్చాడు. ఇంకా అది పసుపు కుంకుమ. మరి 3 సిలిండర్లు అధికారంలోకి వస్తే 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తా అని చెప్తాను. మాట రాగానే సరికాదండి. నోట్లో నుంచి మాట రాగానే సరికాదు. నెరవేర్చినప్పుడు మొట్టమొదటిది జగన్ ఎప్పుడైతే మొట్టమొదట నేను నవరత్నాలని చెప్పాడు, మొట్టమొదటి చెప్తున్నాడు. లాస్ట్ దిగబడేప్పుడు ఇట్లా మొట్టమొదటి కానీ చెప్తున్నాడు జగన్ పథకాలు. మరి అమ్మకు వందనం పేరుతోటి ఎంతమంది ఉన్నా కానీ నేనే చదివిస్తాననేసి కూడా చెప్తా ఉన్నాడు. గతంలో కూడా చాలా చెప్పాడండి, ఏది నెరవేర్చలేదు. గతంలో కూడా చాలా చెప్పాడు, ఏది నెరవేర్చలా. ఇప్పుడు ఆయన మాట వినేవాడు ఎవడు లేడు భూమి మీద. ఆడిని దేనికి వచ్చాడు? అక్కడ నీకు వాళ్ళు అక్కడి నుంచి పొమ్మంటే అక్కడికి వచ్చింది. నువ్వు అక్కడ తెలంగాణ నువ్వు బారు జీవితాంతకాలం వచ్చేవాడు ఇక. ఎందుకని రాలా? ఎందుకని అక్కడ నువ్వు ఒకడు కూడా ఓట్లేదు? ఎందుకు అక్కడ నీ పద్ధతులు బాగానేగా. అది మరి సైకో పోవాలి, సైకిల్ సైకో ఎవరండి? మాట్లాడేవాళ్ళు సైకిల్, మాట్లాడేవాళ్ళు సైకో. సైలెంట్గా ఉండి వాళ్ళు పెట్టే టార్చర్లకి జగన్ కాబట్టి తట్టుకోగలుగుతున్నాడు. అది ఇంకోటి ఎవరోళ్ళు కూడా కాదు. వయసు తక్కువైనా కానీ ఎంత ఓర్పుగా మాట్లాడుతున్నాడు, ఎంత ఓర్పుగా చేస్తున్నాడంటే ప్రభుత్వాన్ని అసలు చూడండి. వాళ్ళకి ఇలా జనంలో పోయి ఇక్కడ చెప్పడం కాదు, జనంలో పోయి చూడు, పల్లెటూరులో పోయి తిరిగి చెప్పండి జగన్ ప్రభుత్వం ఎట్లుందో అని. అవినీతి చంద్రబాబు నాయుడు ఉండగా పింఛన్లు తీసుకోవాలంటే భయమేసేది మాకు. ఎందుకంటే అందరినీ ఒక చోట తోలేసి అస్సలు పింఛన్లు ఇచ్చేవాడు కాదు. పొద్దున పూట వెళ్తే సాయంత్రం 5 అయ్యేది.
బాబు వచ్చాడు, మా బిడ్డ లాంటి వాడు అంటే ఇంటికి తెచ్చిస్తున్నాడు. ఈ రోజుల్లో ఒక కొడుకు కూడా ఒక తల్లిని చూడటల్లా, ఒక తండ్రిని చూడటల్లా. అలాంటి వాడు ఈ జగన్మోహన్ రెడ్డి మా బిడ్డలాగా మా ఇంటికి వచ్చి మాకు ఇస్తున్నాడు పెన్షన్లు. ఎప్పుడో ఎన్నో మాటలు పెట్టాం ఇళ్ల స్థలాలకి. ఏ రోజు ఏ మంత్రి వచ్చినా, ఏ రాష్ట్ర ఎవరు వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఇళ్ల స్థలాలు రాలే. మా బిడ్డలాగా ఆయన ఇచ్చాడు, ఇప్పుడు ఇచ్చాడు, సెంటు చోటు ఇచ్చాడు, చాలు మాకు. అదే సిలిండర్లు ఫ్రీగా ఇస్తాను. ఆడ 4 సిలిండర్లు ఇచ్చినా సరే మాకు వద్దు, ఎందుకని పెద్దమ్మ? మాకు అక్కర్లేదు. ఆయన పరిపాలనే బాగోలేదు. అప్పుడు ఉండేవాళ్ళకి తప్ప లేని వాళ్ళని ఎప్పుడూ చూడలే. మరి సోమరిపోతులు అవుతా ఉన్నారు, ఈ పథకాలు తీసుకొని అంటా ఉన్నారు కదా పెద్దమ్మ. ఏమీ సోమరిపోతులు ఎవరు ఎందుకు అవుతారు? ఎవరు కష్టపడకుండా తింటున్నారు? ఇప్పుడు అందరూ కష్టపడుకుంటున్నారు. అవి ఇస్తున్నారు. ఇవి కాకపోతే అంటే జనం అభివృద్ధిలోకి వచ్చారు, జనం బాగుండారు. ఇప్పుడు అమ్మఒడి వేశాడు, 2 పిల్లలు ఉండేవాళ్ళు ఒకళ్ళు చదివించుకుంటున్నారు. ఆ రోజు ఇద్దరిని చదివించుకోలేక బాధపడ్డారు, మామూలు స్కూల్లో చేర్చుకున్నారు. ఇవాళ ఇంగ్లీష్ మీడియంలో చేర్చుకుంటున్నారు. అంతే తేడా. అందరూ కష్టపడుకుంటున్నారు. ఓ బిడ్డను ఆడు చదివిస్తున్నారు, ఒక బిడ్డను బాబు చదివిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అస్సలు ఉట్టి డూబు. సినిమాల్లో మాటలు ఇక్కడ చెప్పొద్దు, సినిమాల్లో చేసేవి ఇక్కడ చేయొద్దు. సినిమాల్లో చేసిన యాక్షన్ అంతా స్టేజీల మీద చూపియొద్దు. మాకు మేము నమ్మం, మాకు వద్దు. మరి ఈసారి జగన్ గద్దె దించుతానని చెప్తా ఉండు కదా. ఎవరి వల్ల కాదు, మేమున్నాం ఆడవాళ్ళమంతా మేము జగన్ అన్ననే గెలిపించుకుంటాం. మా ఓట్లన్నీ ఆయనకే పడతాయి, అంతే. మా బిడ్డనే మేము గెలిపించుకుంటాం. మరి మొన్న పచ్చగా రోడ్డుకి ఊరంతా పచ్చగా ఉండిద్ది, వాడు కూడా పచ్చగానే కనిపిస్తాడు. మరి రాష్ట్రం కూడా అప్పుల పాలు చేస్తా ఉన్నాడు. ఎవరు చెప్పారు? ఇంతకుముందు అప్పుల పాలు అవ్వలేదా? ఇంతకుముందు అదే అప్పుల పాలు, ఇది కూడా అదే పడి. ఇప్పుడు అప్పులు ఇంతవరకు వచ్చినాయి, వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళినాయి అంతే. ఇప్పుడు కంటే ప్రజలందరికీ అందుతున్నాయి. మరి గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నారు, ఈయన వచ్చిన తర్వాత ఎలా ఉంది? అప్పుడు గతంలో ఎలా ఉంది? గతంలో నేను ఏ పథకాలు అందుకోలేదు. నేను చెప్తున్నాను, ఏ పథకాలు నాకేం ఇవ్వలేదు. మరి ఇంతకంటే ఎక్కువ చేశాననేసి కూడా చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారు. చెప్పుకుని ఎంతమంది చెప్పుకుంటారు? రైతు రుణమాఫీ చేసిన ఆడవాళ్ళకి పసుపు కుంకుమ ఇచ్చాననేసి కూడా చెప్తా ఉన్నారు కదా. మరి మాకేం పొలమే లేదు, మరి మాకు ఇవ్వటానికి. మరి మా మావయ్య వాళ్ళకి ఉంది కానీ వాళ్ళకేమి ఇవ్వలే. మరి చంద్రబాబు నాయుడు మొన్న మేనిఫెస్టో రిలీజ్ చేసి అందులో 3 సిలిండర్ ఫ్రీగా ఇస్తాను సంవత్సరానికి అని చెప్తా ఉన్నారు. ముందు వెళ్ళిపోయి మరి బాబాన్న గారు అట్లా మాట్లాడుతున్నారు కదా, కాదంటలేదు. కానీ అక్కడ మోడీ గారి దగ్గరికి వెళ్ళి సిలిండర్ రేటు తగ్గించమనండి చాలు. మాకు 3 సిలిండర్లు ఇవ్వక్కర్లా. ఉన్న సిలిండర్ మేము వాడుకోగలము, ఉన్న సిలిండర్ మాకు టయానికి వస్తున్నాయి. ఆ రేట్లు తగ్గితే చాలు. మరి అమ్మకు వందనం పేరుతోటి ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ నేనే చదివిస్తాననేసి కూడా ఆయన చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మొన్నటిదాకా ఎక్కిరిచ్చాడు కదా, 2కి ఇస్తా ఉన్నాడు, ఒక్కడికే ఇచ్చాడు అని చెప్పేసి మరి నువ్వు ఎంతమంది పిల్లలు పెంచుతావు? ఇప్పుడు దాకా ఎంతమంది పెంచారు నువ్వు చెప్పు? ఇప్పుడు దాకా ఎంతమంది పెంచారు చెప్పండి, అడుగుతున్నాను. ఇప్పుడు అంతకుముందు ఉన్న మామూలుగా బాబు గారిని అడుగుతున్నాను, ఇప్పుడు కొత్తగా వచ్చిన పవన్ కళ్యాణ్ కూడా అడుగుతున్నాను. వాళ్ళు చేసేది ఏమీ లేదు. కాకపోతే ఎక్కడ సొమ్ము వస్తే అక్కడ వాళ్ళ అవసరాలు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి లేదా వాళ్ళ పార్టీ వాళ్ళకి వాళ్ళు వినియోగించుకున్నారే తప్ప పేదలకి అందలేదు. చెప్తున్నా, నేను చాలా చోట విన్నాను, చూశాను. కానీ చాలామంది పేదల మటుకు ఎవరు ఇవ్వలే. ఇప్పుడు ప్రతి పథకం అందుతుంది. మరి ఇంత దూరం దాదాపు మేము బస్సు అయిపోయి 2 కిలోమీటర్లు. ఇంకెవరికి ఛాన్స్ ఇచ్చేది లేదు. మేము చూసాం, గతంలో చూసాము, ఇప్పుడు చూస్తున్నాం. గతంలో మేము ఎలాగ ఉన్నామో మా పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఇప్పుడు మా పరిస్థితులు ఎలా ఉన్నాయో మాకు తెలుసు కనుక మేము ఇంకెవరికి ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు. చాలామంది అన్నారు ఇంకో ఛాన్స్ ఇస్తే మేము చూస్తాను. ఇచ్చింది వినియోగించుకుంటే మంచిది, చేదాటిపోయిన తర్వాత ఏది ఉండదు. అర్థమైందా?